ఇప్పుడు మనం ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకేనా? ఎస్ సార్. సో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకేంటి, జిఎల్ అనేది FS00 అనేది టీ కోడ్ ని యూజ్ చేయాలి. అవును. సో బ్యాంక్ అనేది దేనికి సంబంధించింది? కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కి సంబంధించింది అండ్ అడ్వాన్సెస్ కి సంబంధించింది అనమాట. ఎస్ సార్. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఆస్తులు, లేకపోతే లోన్స్ అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్సెస్ అవ్వచ్చు. అడ్వాన్స్ కూడా వస్తుంటాయి కంపెనీలకి మనకి. సో దానికి సంబంధించిన జిఎల్ ని బేస్ గా చేసుకుని మనం ఈ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అనేది జిఎల్ గ్రూప్ కదా యాక్చువల్ గా. ఆ గ్రూప్ లో నెంబరింగ్ ఏది ఇచ్చామనే చూసుకోవాలి. ఎస్ సార్. ఒకసారి చూడండి, ఓపెన్ చేసి చూడండి, జిఎల్ లోకి చూడండి. జిఎల్ గ్రూప్స్ OBD4 గుర్తుందా మీకు? జిఎల్ ఎక్కడ చేసాం మనం? OBD4 ఏనా? OBD4 సార్. OBD4 లోకి వెళ్ళండి. సారీ, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ 200,100 సార్ నుంచి 200,100 నుంచి ఎక్కడి వరకు ఉంది? 200,199 వరకు, అంటే 100 ఇచ్చాం. అంటే మనం ఈ జిఎల్ గ్రూప్ ద్వారా మనం ఒక 100 అకౌంట్లు అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అనేది జిఎల్ గ్రూప్ అన్నమాట. ఆ జిఎల్ అనేది ఒక గ్రూప్, ఆ గ్రూప్ లో మనం 100 అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. సో జిఎల్ గ్రూప్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత తీసుకుని, ఫస్ట్ నెంబర్ ఎంత? 200, 100 కదా. అవును సార్. అవును. FS00 వెళ్ళండి. సో ఇక్కడ నెంబరింగ్ ని బేస్ గా చేసుకుని అక్కడ FS00 లోకి వెళ్ళి మనం జిఎల్ గ్రూప్స్ జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం. ఎస్ సార్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వచ్చింది కదా. సో సారీ, ఆ నెంబరింగ్ ఇవ్వండి. 200, 100. క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకి క్రియేట్ అనే సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి 200, 100 అనే నెంబర్ ఇస్తాం మనం ఇప్పుడు. అంటే జిఎల్ గ్రూప్ నెంబర్ అనమాట. అక్కడ మనం OBD4 లో ఇచ్చిన నెంబర్ ని తీసుకుంటాం. అవును సార్. అవును. సో ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా మనకి కింద మనం చేసుకోవడానికి వీలుగా ఉంది. క్లియర్ కదా? ఎస్ సార్. క్లియర్ సార్. సో ఇప్పుడు ఏంటంటే మనం నెంబర్ అనేది ఇవ్వాలి. సో నెంబర్ దేని కింద వస్తుంది? ఇది కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కదా. అవును సార్. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ కింద వస్తుంది. ఎస్ సార్. సో దానికి సంబంధించిన అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది ఎక్కడ దేనికి సంబంధించింది? బ్యాలెన్స్ షీట్ కి సంబంధించింది ఇది. ఎస్ సార్. సో మనం ఏం క్రియేట్ చేసాం? బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి షార్ట్ టెక్స్ట్ లో మనం బ్యాంక్ అకౌంట్ అని తీసుకుంటాం. షార్ట్ టెక్స్ట్ లో రాయండి బ్యాంక్ ఏసీ అని రాయండి, కింద క్లియర్ గా బ్యాంక్ అకౌంట్ అని రాయండి. అసలు కంట్రోల్ డేటా INR వచ్చింది మనకు క్లియర్ గా, ఆటోమేటిక్ గా అదే తీసుకుంది. మన ఇండియన్ కరెన్సీ INR కాబట్టి INR అని తీసుకుంది. కింద లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది క్లిక్ చేయాలి కంపల్సరీ, ఓకేనా? అవును సార్. తర్వాత ఏమి షార్ట్ కి ఏమి ఇవ్వాలి? 001 అనేది ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ రావడం కోసం అన్నమాట, ఓకేనా? తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట. ఎస్ సార్. చేసి ఇక్కడ ఈ ఫీల్డ్ ఏమి ఇస్తాం మనం? G001 అనేది ఇస్తాం, ఎందుకంటే మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఒకటి క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి G001 అనేది మనం తీసుకున్నాం కాబట్టి. అవును సార్. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఒకసారి కిందకి రండి, ఒకసారి కిందకి రండి, కొంచెం కిందకి లాగండి. అది మీరు ఫాంట్ సైజ్ తగ్గించలేదు అనుకుంటా. ఓకే, సరే చేయలేదు, ఫైన్. ఇప్పుడు సేవ్ చేయండి దాన్ని. సరే, ఎలా వచ్చింది ఇదేంటి సార్ ఇది? వెయిట్, కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ ఆప్షన్ ఉందా కింద మీకు? ఇక్కడ కంటిన్యూ ఏం లేదు సార్. అంటే కీప్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ. ఎంటర్ కొట్టండి ఒకసారి. పోయిందా? అది ఏం చెప్పింది మనకి? మనం ఇండియన్ INR కరెన్సీనే తీసుకున్నాం మనం, అంటే లోకల్ కరెన్సీనే తీసుకున్నారు మీరు అని చెప్తుంది మనకి. అవును సార్. ఓకే. అంటే మన ఇండియన్ కరెన్సీ అంటే ఓన్లీ లోకలే కదా, ఇంటర్నేషనల్ కాదు కదా మంది. అవును సార్. మన లోకల్ కరెన్సీ మనం చూస్ చేసుకున్నట్టు చూపిస్తుంది. మనం దాని దగ్గర ఎంటర్ కొట్టాం, పోయింది. లేదా కంటిన్యూ అంటే కంటిన్యూ అయినా కొట్టచ్చు అలా వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమైంది? మనకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది అకౌంట్ ఒక జిఎల్ గ్రూప్ క్రియేట్ అయిందా?
కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ క్రియేట్ అయింది కదా జిఎల్ అకౌంట్ ఇందాక ఒకటే ఉంది పైన. అక్కడ ఫైల్ సింబల్ ఉంది, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన జిఎల్ గ్రూప్ లో క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్స్ వచ్చినాయి. అలాగే మనకి ఇప్పుడు కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కి సంబంధించిన జిఎల్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం ఆల్రెడీ మనం, ఇంతకుముందు క్రియేట్ చేసాం మనం OBD4 లో. దానికి సంబంధించిన అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం అనమాట, సేవ్ చేసాం. అలాగే ఇంకొక 2 బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. HDFC బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి, తర్వాత సిటీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఏం రాశారు ఇక్కడ? పైకి రండి, మీరు ఫాంట్ సైజ్ బాగా పెంచేశారు, అసలు కనపట్లేదు నాకేమి. అక్కడ కాదు, ఫాంట్ సైజ్ తగ్గించాలంటే కింద. ఓకే, తర్వాత చూద్దాం, కంటిన్యూ చేయండి, తర్వాత చూద్దాం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. దేని కింద వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది కదా బ్యాంక్ అకౌంట్ అనేది. అవును సార్, అవును. నెంబరింగ్ ఎంత తీసుకున్నారు? నెంబరింగ్ 200101 అని తీసుకున్నాం సార్. 101 తీసుకున్నారా? ఓకే, కరెక్ట్, అంతే తీసుకున్నారు, కరెక్టే తీసుకున్నారు. 101 తీసుకున్నారు కదా. మీరు బ్యాలెన్స్ డిస్ప్లే తీసుకున్నారు. ఏ బ్యాంక్ క్రియేట్ చేద్దాం మనం? HDFC బ్యాంక్ క్రియేట్ చేయాలి. HDFC బ్యాంక్ ఏసీ అని రాయండి. రాసారా? HDFC బ్యాంక్ ఏసీ అని రాసారా? రాసా సార్. బ్యాంక్ అకౌంట్ రాశారు. తర్వాత ఇంకేమన్నా క్లెయిమ్ లేదు. తర్వాత పైకి వెళ్ళండి, కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. తర్వాత INR అనేది మనం తీసుకున్నాం, ఇండియన్ కరెన్సీ తీసుకున్నాం. అవును సార్. క్లియర్ కదా? కిందకి రండి, లైన్ ఐటమ్ డిస్ప్లే కంపల్సరీ క్లిక్ చేయాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. మనకి ఏదైనా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ చూడాలంటే చూడలేము, గుర్తుపెట్టుకోండి. కిందకి రండి, షార్ట్ కీ ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోండి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోండి. ఇక్కడ ఏమో G001 అనేది ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నాం G001 అనేది? మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం, దానికి సంబంధించింది క్యాచ్ చేస్తుంది. క్లియర్ కదా? ఇప్పుడు సేవ్ చేయండి. ఇంతకుముందు వచ్చిన ఎర్రర్ రాదు, 99% రాదు, ఇప్పుడు వచ్చింది. కీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇన్ లోకల్ కరెన్సీ ఓన్లీ, వార్నింగ్ అప్లైడ్, యూ కాంట్ సేవ్ ఎనీ. కంటిన్యూ చేసేయండి. చూసారా? సేవ్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ లో 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి మనకి. ఓకేనా? తర్వాత 3వ బ్యాంక్ అకౌంట్ సిటీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇంకోటి క్రియేట్ లోకి వెళ్ళండి. నెంబర్ ఎంత తీసుకుంటున్నారు? 200-102 తీసుకోండి. వెరీ గుడ్. కంట్రోల్ డేటా ఫస్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తాం, పైకి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ షీటే కదా బ్యాంక్ అకౌంట్స్ అంటే. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అనేది తీసుకున్నాం, ఇది జిఎల్ గ్రూప్ తీసుకున్నాం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం, సిటీ బ్యాంక్ అని రాస్తున్నాం మనం. ఓకే, సిటీ బ్యాంక్ అనేది తీసుకున్నాం, అయిపోయింది. G001 తీసుకోండి అక్కడ. కంటిన్యూ కొట్టండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో మనం ఇప్పుడు వచ్చేసి 2 జిఎల్ గ్రూప్స్ మనకు రెడీగా ఉన్నాయి, అంటే దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి రెంట్ పెయిడ్ అన్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెంట్ పెయిడ్ అంటే ఏం చేస్తాం మనం? రెంట్ అనేది డెబిట్ అవుతుంది. అవును సార్. బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. లేకపోతే రా మెటీరియల్ అన్న, పర్చేజ్ రా మెటీరియల్ కొన్నాం మనం. సో అప్పుడు ఏమవుతుంది? రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇట్లా మనం ఈ డెబిట్ టు క్రెడిట్స్ ఇవన్నీ రాసుకోవడానికి ఈ ఇప్పుడు మనం ఏదైతే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసామో జిఎల్ అకౌంట్స్ అనేది మనకు ఉపయోగం అనమాట, గుర్తుపెట్టుకోండి. పైన రెంట్ పెయిడ్ అన్నాడు, మనం ఏం రాస్తాం? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. సో రెంట్ జిఎల్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ జిఎల్ ఉంది కదా, అంటే మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి డెబిట్ జిఎల్ అండ్ క్రెడిట్ జిఎల్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఉంటే మాత్రమే మనం ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయగలం అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది మనకి.
మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, మనకి వీటికి సంబంధించి ఉండాలన్నమాట. ఇలాగే మనం చాలా జిఎల్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తాము, అదర్ ఇన్కమ్ క్రియేట్ చేస్తాము, సేల్స్ కి సంబంధించిన ఇన్కమ్స్, ఈ జిఎల్స్ అన్ని కూడా ముందు ముందు క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలాంటి సంబంధించి జిఎల్స్ అనేవి కూడా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకేంటంటే ప్రస్తుతానికి కొన్ని జిఎల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే డాక్యుమెంట్ పోస్టింగ్ చేయాలి మనం. ఇది ఏమంటారంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. మనం పోస్ట్ చేసి దానికి టీ కోడ్ వచ్చేసి FB50, దాని టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. పోస్టింగ్ సార్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి మనం, రెంట్ అకౌంట్ డేటా టు సిటీ బ్యాంక్ అకౌంట్ అన్నాం. ఓకే, సో దీన్ని పోస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దానికి టీ కోడ్ ఉండాలి కదా, ఆ టీ కోడే FB50. FB50 పోస్టింగ్ జిఎల్ అకౌంట్స్ సార్ అది. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు దీన్ని. ఓకే సార్, క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్. సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనేది మనం చేస్తున్నాము. ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోండి, ఇక్కడ మీకు FB50 టైప్ చేయండి, వెళ్ళిపోయి డైరెక్ట్గా కమాండింగ్ బార్లో FB50/n అంటే మన హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాము. /n అంటే FB50 ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలనేది మనకు ఐడియా ఉండాలన్నమాట. ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయాలి, ఎవరు పోస్ట్ చేస్తారు, ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తారు. కాకపోతే మనం ఎందుకు చూస్తున్నామంటే మనకి కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ డాక్యుమెంట్ పోస్టింగ్ లో. ఎందుకంటే ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ అనేది మనమే ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా మనమే క్లారిఫై చేయాలి, వాళ్ళకి ఏ ఎర్రర్స్ వచ్చినా మనమే క్లారిఫై చేయాలి. కాబట్టి ఈ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అనేది మనం పోస్ట్ చేయడం మనం నేర్చుకోవాలి, మనకు బాగా రావాలి. ముందు ఎండ్ యూజర్ కొడతాడు, వాడు టకటక కుట్టేస్తాడు, కానీ మనకు కూడా ఐడియా ఉండాలి. మనం వెళ్ళి ఆడి దగ్గర అడిగితే పరుగు పోద్ది, ఎండ్ యూజర్ దగ్గర మనం అడిగితే. SAP FICO కన్సల్టెంట్ అంటేనే ఒక రేంజ్ లో చూస్తారు, ఒక మంచి వాల్యూ ఉంటుంది. FICO అంటారు. సో మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అడగకూడదు, కాబట్టి మనం సొంతగా పోస్టింగ్లు అనేవి చేయాలి. కాబట్టి మనకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో FB50లోకి వచ్చాం మనం. ఫస్ట్ ఏంటి, డాక్యుమెంట్ డేట్ అడుగుతుంది. డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డేట్ 16/11/2021 ఇవ్వండి. ఇచ్చారు కదా, కింద రిఫరెన్స్ అని చూసారా, అక్కడ రిఫరెన్స్ 1 అని చెప్పేసి రాయండి. రిఫరెన్స్ అని రాయండి. REFG1 అని ఇవ్వండి, సరిపోతుంది. REFG1. ఓకే, ఇచ్చారు, RE1 ఇచ్చారు కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే కిందకి రండి, చెప్తాను. కిందకి రండి, పైన చూసారా కంపెనీ కోడ్. ఓకే, అంత క్లియర్. INR కరెన్సీ చూసారా, INR అని చూసారా, మనం ఇండియన్ కరెన్సీ మాత్రమే తీసుకున్నాం ఇక్కడ. కిందకి రండి, కిందకి వచ్చి GL అకౌంట్స్ అక్కడికి రండి చెప్తాను. ట్యాబ్ యూజ్ చేయండి, టక్క వచ్చేస్తుంది. ఇంకా కొంచెం కిందకి లాగండి, ఇది అట్లా కనిపించట్లేదు నాకు, ఈ ట్యాబ్ కనిపించట్లేదు. ఎంటర్ ఇచ్చారు, ఎంటర్ ఇవ్వద్దు, ఎంటర్ కాదు సార్, ఇవ్వద్దు. లాగండి చెప్తాను, లాగండి. ఇది అవట్లేదు సార్ కిందకి. ఎందుకు అవ్వదు, అయింది కదా ఇప్పుడు. కనబడిందా సార్, మీకు కనిపిస్తుందా? కనబడింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎర్రర్ వస్తుంది, మనం చూద్దాము. GL మీద క్లిక్ చేశారా, క్లిక్ చేశారు. చేసిన తర్వాత మీ పక్కన ఒక చిన్నది సెర్చ్ సింబల్ లా కనిపిస్తుంది చూసారా, GL పక్కన, దాని మీద క్లిక్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని రాద్దాం. రా మెటీరియల్ కొన్నాం మనం. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మన కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇదే కదా, మీకు వచ్చింది ఇదే కదా. దాని మీద క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కింద రైట్ సింబల్ ఉన్నది, కంటిన్యూ అండి. కింద చూసారా, కిందకి రండి, కిందకి వచ్చేయండి, రైట్ సింబల్ ఉంది గ్రీన్ కలర్ లో. క్లిక్ చేయండి దాని మీద. సో మనకి రా మెటీరియల్ ఏమైనా కనిపిస్తుందా? రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు అసలు మనం. అవును సార్, అవును. సో ఏం కనిపిస్తుంది మనకి, సరే రెంట్ పెయిడ్ అనేది చూద్దాం. రెంట్ పెయిడ్ చూద్దాం, ఓకేనా? రెంట్ పెయిడ్ అనేది, రెంట్ అనేది తీసుకోండి, డెబిట్ అవుతుంది అప్పుడు. దేని మీద డబుల్ క్లిక్ సార్? దాని మీద డబుల్ క్లిక్ చేయండి. GL మీద డబుల్ క్లిక్ చేసి చూడండి, అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. క్లోజ్ చేయండి.
ఎందుకు అవ్వట్లేదంటే మనకి ఒక ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది కింద చదవండి ఒకసారి. కింద లాస్ట్ లో ఎర్రర్ వచ్చింది కదా, ఇంతకు ముందు చదవండి ఒకసారి. అది ఎంటర్ పట్టణం చూపిస్తుంది డైరెక్ట్ గా. ఏమొచ్చింది? ఇన్ కంపెనీ కోడ్ VARL ఇస్ ద నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్. 01 అంటే ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ కి సంబంధించిందని చెప్పుకున్నాం మనం. అంటే ఆ డాక్యుమెంట్ లో ఒక నెంబర్ రేంజ్ అనేది మిస్ అయిందంట, 01 అనేది. అక్కడ క్లిక్ చేయండి ఒకసారి, ఆ నంబర్ దాని మీద క్లిక్ చేయండి, ఆ ఎర్రర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారు. సో నంబర్ రేంజ్ 01 అనేది మిస్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి 01 అనేది నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది కాబట్టి ఒకసారి చెక్ చేసి చూసుకోవాలి. ఓకే సార్, ఓకే. సో ఒకసారి పని చేయండి, ఒకసారి కాపీ చేసుకోండి ఒకసారి ఈ డాక్యుమెంట్ ని. ఆ లైన్ 2021 వరకు కాపీ చేసుకోండి. 01 కదా మిస్ అయింది. సో 01 అంటే మనకి ఎక్కడ వస్తుంది? అది గ్లోబల్ సెట్టింగ్స్ లో వస్తుంది. మనం నెంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చాము గుర్తుందా మీకు? ఇది గ్రూప్ క్రియేషన్ దగ్గర, జిఎల్ అకౌంట్ గ్రూప్ క్రియేషన్ చేసాము, అక్కడ ఇచ్చాము. జిఎల్ అక్కడ కాదు ఇచ్చింది, మనం నంబర్ రేంజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాము? ఇప్పుడు మన నెంబర్ ఎస్ఏ డాక్యుమెంట్ వచ్చేసి జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ కింద వస్తుంది మనకి. సో నంబర్ రేంజ్ మనం ఎక్కడ ఇచ్చాం? ఆల్మోస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. అక్కడికి వెళ్ళాలి, OBA4 లోకి వెళ్ళాలి మనం. OBA4 లోకి వెళ్ళాలి. నంబర్ రేంజ్ వచ్చేసి అక్కడ కూడా కాదు, అక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసాం మనం, అంతే కదా? అక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాం అంతే మనం. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే FBL3 అని అనుకుంటాం. 1 మినిట్ చూద్దాము. FBL1కి వెళ్ళండి. అదేంటి సార్ అది? FBL1 FBN1 డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ అన్నాడు. FBN1 సార్? FBN1 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, వెయిట్. సో ఇక్కడ ఏం చేశారు మీరు చూడండి, నెంబర్ రేంజ్ అన్ని ఎలా ఇచ్చారు? 15, 16, 19, 20, 21 ఇచ్చారు. మిగతా వాటన్నిటికీ బాగానే ఇచ్చారు నంబర్ రేంజ్ అనేది. క్లియర్ కదా? ఇక్కడ మీరు మిస్టేక్ ఏం చేశారంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏం చేశారు మీరు? 1 అని ఇచ్చారు, 01 అని ఇవ్వాలి. అందువల్ల మీకు అక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేయడానికి ఆప్షన్ మనకి కనిపించట్లేదు ఇక్కడ ఏం కూడా. అప్పుడు ఏం చేయాలి? దీన్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, వెయిట్ అంతే, అదొక్కటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి దాన్ని. డిలీట్ చేయడానికి డిలీట్ చేయడానికి ఆప్షన్ మైనస్ ఉంది కదా, అది డిలీట్ అనమాట. ప్లస్ అంటే యాడ్ అవుతుంది. ఓకే సార్, డిలీట్ చేసేయండి. ఇప్పుడు ప్లస్ చేయండి, ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 01 ఇవ్వండి. 01 ఇయర్ ఇవ్వండి. ఇక్కడ 01 అని ఇవ్వండి. ఇక్కడ 1 ఇవ్వండి, సరిపోతుంది. 1 ఇచ్చారు కదా, 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంత ఇద్దాము? 200 వరకు ఇచ్చాం సార్. 200 వరకు ఇచ్చారా? సార్ 200 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. అప్పుడు ఎంటర్ కొట్టు, సేవ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది? మనము 01 అనేది ఇచ్చి మిస్టేక్ చేసాము అని అర్థమైంది క్లియర్గా. అందువల్ల అక్కడ నంబర్ రేంజ్ అనేది రాంగ్ ఉందని మేబీ చూపిస్తుంది మనకి. అందువల్ల మనకు ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు డాక్యుమెంట్ అనేది మళ్ళీ పోస్ట్ చేద్దాం. సో ఆ ఎర్రర్ రాలేదనుకోండి మనకి, అప్పుడు మనం కరెక్ట్గా చేసినట్టు మీరు కంటిన్యూ చేయండి. చేశారు కదా? ఇప్పుడు FB50లోకి వెళ్ళండి. సో నంబర్ రేంజ్ మిస్ అయింది కాబట్టి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. FB50 క్రియేట్ చేసేసాం, అయిపోయింది. పోస్ట్ చేస్తున్నాం. డేట్ ఇవ్వండి. అక్కడ REF1 ఇవ్వండి. ఇచ్చారు కదా? కిందగా GL దగ్గరికి రండి, అక్కడ పెట్టండి కర్సర్. ఇక్కడ తీసుకోండి, అది ఒకటి తీసుకుని కంటిన్యూ చేయండి. శాలరీస్ ఇద్దాము. శాలరీస్ అని శాలరీస్ తీసుకోండి. శాలరీస్ పక్కన ఓకే తీసుకొని చూసారు. ఇంతకు ముందు ఆ ప్రాబ్లం లేదు.
ఓకేనా? ఇప్పుడు డిఆర్స్ చూడండి, షార్ట్ టెక్స్ట్ పక్కన డిసి అని ఉంది చూసారా? ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది ఏమవుతుంది? డెబిట్ సాలరీస్ అనేది డెబిట్ అవుతుంది మనకి. డెబిట్ అవుతుంది. సాలరీస్ అనేది డెబిట్ అవుతుంది. డెబిట్ తీసుకోండి. ఎంత? ఒక 10,000 రాసుకోండి. అమౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర 10,000 రాయండి. అక్కడే 10,000 రాయండి. ఓకే, కిందకి రండి, మళ్ళీ జిఎల్ దగ్గరికి రండి. సెర్చ్లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా? కంటిన్యూ చేయండి. కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని తీసుకోండి. ఓకే సార్. డబుల్ క్లిక్ చేయండి. ఆ జిఎల్ని సెలెక్ట్ చేసుకున్నాం. డెబిట్ కో జిఎల్, క్రెడిట్ కో జిఎల్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. అది క్రెడిట్ అవుతుంది, అంతే కదా? అవును సార్. క్రెడిట్ అవుతుంది. 10,000 రాయండి. ఓకేనా? రాశారు కదా? ఎంటర్ కొట్టండి. ఓకే. సో ఏంటి ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? ఎంట్రీ రిక్వైర్డ్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ ద అకౌంట్ అంటున్నాడు. అంటే ఈ అకౌంట్ కి టెక్స్ట్ అనేది రాయాలి. శాలరీ పెయిడ్ అని రాయండి. ఇక్కడ టెక్స్ట్ చూడండి. అక్కడ కాదు, వెయిట్ అక్కడ కాదు, అక్కడ తీసుకోదు. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ కర్సర్ ఎక్కడికి వెళ్ళింది? ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ వరకు వచ్చింది సార్. అక్కడికి వెళ్ళిపోయిందంటే అక్కడ రాయమని అడుగుతుంది. అది ఎంటర్ కొట్టినప్పుడు టెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ? ఆ ఎంట్రీలో టెక్స్ట్ ఫీల్ చేయమంటున్నది. ఓకే సార్. ఓకే, శాలరీ పెయిడ్ అని రాయండి అక్కడ. ఓకే, మళ్ళీ ఎంటర్ కొట్టండి. అంటే సెకండ్ ఇంకోటి శాలరీ పెయిడ్ అని రాశాడు. మీరేంటి బిజినెస్ ఏరియా క్రియేట్ చేశారు. బిజినెస్ ఏరియా అనేది కంపల్సరీ అడుగుతుంది అక్కడ. మీ బిజినెస్ ఏరియా ఏంటి? సెర్చ్లో చూడండి. మీ బిజినెస్ ఏరియా ఏంటది? ఏం పెట్టారు మీరు? విఏఆర్టీ అని ఇచ్చాను సార్. కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇవ్వండి. అది లేకపోతే పోస్ట్ అవ్వదు డాక్యుమెంట్. కంటిన్యూ చేయండి. ఓకే, మళ్ళీ ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఇంకొక ఎర్రర్ వస్తుంది. మళ్ళీ మీరు టెక్స్ట్ రాయమంటుంది. కింద జిఎల్కి కూడా రాయండి. మళ్ళీ శాలరీ పెయిడ్ అంతే, శాలరీ పెయిడే కదా. సరిపోతుంది, ఫైన్. ఓకే, ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ ఏరియా అడుగుతుంది. ఓకేనా? కొట్టండి, ఇచ్చేయండి బిజినెస్ ఏరియా. ఇచ్చారు కదా? ఎంటర్ కొట్టండి ఒకసారి. వెయిట్ ఆగండి. వెయిట్ అది కొంచెం కిందకి లాగండి. అకౌంట్ అది కొంచెం పైకి అనండి. పైన అకౌంట్ మనకు బ్యాంక్ అకౌంట్ కనుక శాలరీ అకౌంట్ కనపట్లేదు. పైకి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ శాలరీ రెండు వస్తాయి. పైకి ఉంది సార్. ఎందుకని మీ పై కింద అకౌంట్ ఏమైంది? అది శాలరీ అకౌంట్ ఏమైంది? శాలరీ అకౌంట్ కూడా రాశారు కదా మీరు. అవును. అదేమైపోయింది మరి? ఇక్కడ పైన డెబిట్ అయింది, క్రెడిట్ అయింది చూపిస్తుంది సార్. ఇక్కడ అమౌంట్ ఇన్ఫర్మేషన్ అట్లనే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ హెచ్డిఎఫ్సి అకౌంట్ క్రెడిట్ అయింది ఒకటే చూపిస్తుంది, డెబిట్ అయింది చూపించట్లేదు సార్. ఎందుకు చూపించదు? వెయిట్ ఆగండి. మీకు పోయినట్టుంది, అది రాంగ్ రాసినట్టున్నాను. సార్ ఓ పని చేయండి, పైన ఆ సిమ్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, చూద్దాం అది ఎందుకు కనపడదు. సిమ్యులేట్ ఉంది పైన, సిమ్యులేట్ పైకి రండి. అది సిమ్యులేట్ మీద క్లిక్ చేయండి. ఉంది కదా, కరెక్ట్గానే ఉంది కదా. బ్యాక్ రండి. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్. బ్యాక్ రండి. బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇదేంటి సార్? ఆటోమేటికల్లీ క్రెడిట్ చేయండి. ఉంది, అది మీరు డిలీట్ చేసినట్టున్నారు. డిలీట్ అయింది సార్. ఎందుకంటే మళ్ళీ ఎంటర్ కొట్టండి ఒకసారి. మనం చేసినంత కరెక్ట్గానే చేసాం. మీరు పని చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ ఒకసారి సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది పైన, అది చూసారా? డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. క్లియర్ కదా? ఇప్పుడు పని చేయండి, మీ సెట్టింగ్స్ మార్చండి, సైజ్ తగ్గించండి. అసలు ఏం కనిపించట్లేదు నాకు. సిస్టమ్స్లోనా సార్ ఇది?
సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పక్కన సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది గేర్ ఐకాన్. ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఫస్ట్లో ఉంది, ఫస్ట్లోనే ఉంది గేర్ ఐకాన్ కిందే ఉంది ఆప్షన్స్. అది ఫాంట్ సైజ్ ఉందా? తగ్గించండి, 12 పెట్టండి. ఓకే చేయండి, అప్లై చేయండి, అప్లై, ఓకే చేయండి. లాగౌట్ చేసి లాగిన్ చేయండి ఒకసారి. లాగిన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు చూసి ఎలా వచ్చిందో మనకి అలా ఉండాలి ఎప్పుడైనా సరే. నాకు డేట్ ఇవ్వండి అక్కడ. What do you call a shoe made out of a banana? A slipper. సార్ రిఫరెన్స్ అనేది మనం మార్చుకుంటామా సార్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కింద? పర్వాలేదు, అసలు 2 అని ఇవ్వండి, రిఫరెన్స్ 2 అని రాయండి. కిందకి రండి, కిందకి వచ్చేయండి, ఇంక మీరు కిందకి వచ్చేయండి. డెబిట్ అకౌంట్ తీసుకోండి అక్కడ. రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ పెయిడ్ అని రాద్దాము. సో రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ రాద్దాం. ఓకే, డెబిట్ క్రెడిట్ రాయండి అక్కడ. రెంట్ అనేది డెబిట్ కదా, 10,000 ఇవ్వండి. క్రెడిట్ రాయండి, క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి తీసుకోండి. క్రెడిట్ రాయండి, 10,000 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. టెక్స్ట్ ఇవ్వండి, పైన కింద టెక్స్ట్ ఇచ్చేయండి. అక్కడ టెక్స్ట్ ఇచ్చేసి బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు పని చేయండి, ఈ లైన్స్ కొంచెం అడ్జస్ట్, వెరీ గుడ్, అలా అడ్జస్ట్ చేసుకోండి. బిజినెస్ ఏరియా కూడా కొంచెం పెద్ద సైజ్ చేయండి. ఎక్సెల్లో అడ్జస్ట్ చేస్తాం కదా, అలాగే సేమ్ యాజ్ మనకు అవసరం లేని తగ్గించేయండి. అసైన్మెంట్ అవసరం లేదు, తగ్గించేయండి. ఇది బాగా కనిపిస్తుంది క్లారిటీగా. వెరీ గుడ్, ఎక్సలెంట్. అంతే. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇప్పుడు మీరు ట్యాబ్ మీద క్లిక్ చేయండి, ట్యాబ్ మీద క్లిక్ చేయండి. అక్కడ నుంచి ట్యాబ్ ఉంటుంది చూడు, మీ కీబోర్డ్లో ట్యాబ్ ఆప్షన్ ఉందా? ట్యాబ్ ఉంటుంది చూడండి, ట్యాబ్ ఉంది సార్. ట్యాబ్ మీద క్లిక్ చేయండి, వస్తుందని చూద్దాం కిందకి. మళ్ళీ క్లిక్ చేయండి, పక్కకి వెళ్ళిపోతుంది కదా. ఓకే, వదిలే. ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఒకసారి. కిందకి వచ్చింది కదా, టెక్స్ట్ ఫీల్డ్ రాయండి. టెక్స్ట్ అడుగుతుంది, ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఆర్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ నెంబర్ అని ఉంది, ఇచ్చారు కదా, అది ఇవ్వండి. ఓకే, ఆగండి చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే వెయిట్ చూడండి, ఇప్పుడు మీ క్లారిటీగా చెప్తాను నేను మీకు. డాక్యుమెంట్ చూడండి, పైనుంచి వద్దాము. డాక్యుమెంట్ డేట్ ఉంది అంటే మనం ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట, ఇస్తాం. తర్వాత కరెన్సీ, ఇండియన్ కరెన్సీ తీసుకుంది ఆటోమేటిక్గా, చూసారా? అవును సార్. సో తర్వాత అమౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర చూడండి ఒకసారి. అమౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర 10,000 రూపీస్ అని చూపిస్తుంది. డెబిట్ 10,000 చూపిస్తుంది, క్రెడిట్ 10,000 చూపిస్తుంది. క్లియర్ కదా, మీరు ఇచ్చినట్టు చూపిస్తుంది. ఓకే, టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్ 10,000 చూపిస్తుంది. దానికి కింద చూసారా మనకి 3 సింబల్స్ కనిపిస్తున్నాయి, చూసారా? రౌండ్ గా జీరోస్ లా కనిపిస్తున్నాయి, చూసారా? ఎక్కడ వెయిట్ ఎక్కడ కాదమ్మా, అక్కడ కాదు. టోటల్ డెబిట్ క్రెడిట్ పైన అమౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, పైన అమౌంట్ ఇన్ఫర్మేషన్, దాని కింద డెబిట్ క్రెడిట్ కూడా ఉంది కింద. దాని కింద చిన్న 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది ఎగ్జాక్ట్లీ.
చూసారా మనకి ఏంటంటే ఫస్ట్ మీరు ఫస్ట్ లో మీరు టీ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఏం కనిపిస్తుంది యాక్చువల్ గా FB 50 అని కొట్టారు అనుకోండి, మీరు కొట్టిన వెంటనే ఏమొస్తుందంటే ఈ గ్రీన్ అనేది ఫస్ట్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉండదు, వేరే కలర్ లో ఉంటుంది, ఫస్ట్ లో ఉంటుంది. డేటా ఫిల్ చేసే కొద్ది ఈ గ్రీన్ కలర్ వచ్చిందంటే కరెక్ట్ గా చేసినట్టు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకే సార్, ఓకే. సో అంటే ఇక్కడ చూసుకోవాలి మనం, అంటే లాస్ట్ లోకి ఇక్కడికి వస్తే మనకి ఆల్మోస్ట్ కరెక్ట్ గా చేసినట్టు మీనింగ్. తర్వాత చూసారా, తర్వాత రెండు GL అకౌంట్స్ పక్కన చూడండి, రెండు రైట్ క్లిక్స్ చూసారా ఎల్లో కలర్ లో. అవును సార్. డాక్యుమెంట్ అనేది మనం కంప్లీటెడ్ గా మొత్తం లైన్ లో మనం ఇవ్వాల్సి మొత్తం ఇచ్చేసాం అని అర్థం అక్కడ. అంటే ఆప్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫిల్ చేసాం మనం. క్లియర్ కదా? సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి, మీరు బిజినెస్ మీకు రిక్వైర్డ్ మీకు టెక్స్ట్ అనేది మీరు ఇచ్చారు, టెక్స్ట్ ఫీల్డ్ లో రెంట్ అకౌంట్ అని ఇచ్చారు, గుర్తుందా? అక్కడ కర్సర్ పెట్టండి. ఎందుకు మీరు రెంట్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఎందుకు అడుగుతుంది అది? మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీలో పెట్టారు కాబట్టి అక్కడి నుంచి మనం కంట్రోల్ చేస్తున్నాం ఎండ్ యూజర్ ని. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాను, గుర్తుందా ఇంతకుముందు మనం? అవును సార్, క్రియేట్ చేసాం. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీలో పెట్టాము, ఆప్షనల్ లో పెట్టలేదు మనం, గుర్తుపెట్టుకోండి. తర్వాత బిజినెస్ ఏరియా కూడా కంపల్సరీ అడిగింది అంటే మనం రిక్వైర్డ్ ఎంట్రీలో పెట్టాం మనం, లేకపోతే అడగదు అది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనము యాజ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము, వాడిని కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ని. మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది మన దగ్గర నుంచి కాన్ఫిగరేషన్ ఇస్తాం అతనికి. ఏదో రిక్వైర్డ్, ఏదో ఆప్షనల్, ఏదో సప్రెస్ అనేది మనం పెడతాం కాబట్టి వాడిని మనం కంట్రోల్ చేస్తాం. లేకపోతే ఆ ఇష్టం వచ్చిన డాక్యుమెంట్లు కొట్టేస్తాడు. మనకు 10 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వాడు అసలు బిజినెస్ ఏరియా రాయట్లేదు, అప్పుడు మనకి ఇబ్బందే కదా, అందరూ రాయకపోతుంటే. సో 10 మంది అకౌంటెంట్లు ఉన్నారు, ఎండ్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తాం మనం, ఈ బిజినెస్ ఏరియాస్ అనేది ఎక్కడ ఏ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి మనం రిక్వైర్డ్ ఆప్షన్ లో పెడతాం దాన్ని. ఇన్ని రోజులు మనం కష్టపడింది దేనికంటే దీనికోసమే కష్టపడడం, అంటే మనం ఇలా ఈ ఎండ్ యూజర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇవ్వడానికి మనం చేసామన్నమాట. స్టార్టింగ్ నుంచి చేసిన వర్క్ అంతా కూడా అదే అనమాట. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా, అది వస్తుంది కదా ఆటోమేటిక్ గా. తర్వాత ఇండియన్ కరెన్సీ తీసుకున్నాం కదా, ఇట్లా అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సిమ్యులేట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయండి పైన సిమ్యులేట్ మీద. సో ఇది ఫైనల్ గా ఒక డాక్యుమెంట్ ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ సిమ్యులేట్ లో చూపిస్తుంది అనమాట. చూడండి, చూడండి ఇక్కడ GL టైప్ అన్నాడు, అంటే SA డాక్యుమెంటే కదా మనం తీసుకుంది, జనరల్ లెడ్జర్ అకౌంట్ అంటే SA డాక్యుమెంటే కదా. అవును సార్. సో అంటే డాక్యుమెంట్ SA డాక్యుమెంట్ అనేది చూసి అది జనరల్ లెడ్జర్ కి సంబంధించిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కంపెనీ కోడ్ ఉంది కదా, చూడండి కంపెనీ కోడ్ వచ్చింది, కర్సర్ పెట్టాలి నేను చెప్పినప్పుడు మీరు. కంపెనీ కోడ్ ఉంది కదా, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ వచ్చింది చూసారా, ఫిజికల్ ఇయర్ వచ్చింది. తర్వాత డేట్ అనేది రిక్వైర్డ్ ఆప్షన్, పోస్టింగ్ డేట్ ఏ రోజు పోస్ట్ చేసాం అనేది కూడా వచ్చింది మనకు క్లియర్ గా. పీరియడ్ ఏ నెల, 8th మంత్ వస్తుంది మనది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. మనకి 11th మంతే, బట్ మనకి మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 8th మంత్. మార్చ్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి, ఏప్రిల్ 1st నుంచి కౌంట్ చేసుకుంటే 8th మంత్, ఏప్రిల్ నుంచి మార్చ్. అవును సార్, ఇది 8th మంత్ అవుతుంది, 8th పీరియడ్ అవుతుంది. మంత్ అనకూడదు, పీరియడ్ అనాలి మనం. సో ఇది కూడా వచ్చింది క్లియర్ గా, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇదంతా మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్ చేసాం ఇదంతా మనం. ఈ పీరియడ్స్, ఈ ఇయర్స్, ఈ కంపెనీ కోడ్లు ఇవన్నీ మనం బ్యాక్ సైడ్ నుంచి చేసాం. తర్వాత కిందకి రండి. ఐటమ్ 1 చూసారు, ఐటమ్ 1 ఐటమ్ 2 ఉంది కదా. అవును సార్. ఐటమ్ 1 పక్కన ఏముంది, PK అని ఉంది చూడండి పైన. ఇంకోటి PK అంటే పోస్టింగ్ కి అని అర్థం. ఓకే, ఇంతకుముందు చెప్పాను 40 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సరిపోయిందా మీకు? 40 అంటే రెంట్, 50 అంటే బ్యాంక్ అకౌంట్ అని సరిపోయింది కదా. డెబిట్ అయింది, క్రెడిట్ అయింది. అయిపోయింది, సరిపోయింది, క్లియర్ గా వచ్చింది కదా. అమౌంట్ టాలీ అయిపోయింది కదా, 10,000. ఇప్పుడు సేవ్ చేయండి. సార్ ఎప్పుడు సిమ్యులేట్ లోకి వచ్చి సేవ్ చేయాలా సార్, లేదంటే నార్మల్ గా మనం సేవ్ చేసుకోవచ్చా సార్ డాక్యుమెంట్? చేయొచ్చు. సిమ్యులేట్ లోకి వచ్చి సేవ్ చేస్తే ఏమవుతుందంటే మనం డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ అన్నమాట. రాంగ్ ఉందా రైట్ ఉందా అని చెక్ చేసుకుంటాం మనం. ఓకే సార్, ఓకే. చూసారా కింద లాస్ట్ లో వచ్చి డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ VARL అని వచ్చింది చూసారా. అవును సార్. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర ఒక 4 డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ రేపు మార్నింగ్ ఇంటి దగ్గర ఒక 30 డాక్యుమెంట్లు కొట్టండి. ఓకే సార్, ఓకే. ఇంకొక విషయం చెప్పాలి,
ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎర్రర్స్ వస్తాయి యాక్చువల్గా అయితే మామూలుగా రియల్ టైంలో మామూలుగా చేస్తే కనుక నేను మీకు ఫస్ట్ నుంచే ఎర్రర్స్ రాకుండా ఉండే విధంగా ప్రతి కాన్ఫిగరేషన్ కూడా వన్ బై వన్ మీకు క్లారిటీగా బిల్డ్ చేసుకుంటూ చేయించాను మీతోటి. అర్థమైందా? సో ఇంత క్లారిటీగా చేయించాను కాబట్టి మీకు ఎర్రర్స్ అనేది ఓన్లీ 2 ఎర్రర్సే వచ్చినాయి మనకి. అది నెంబర్ రేంజ్ ఒకటి మిస్ చేసాం, నేను చూడలేదు మీరు చేసినప్పుడు 1 పెట్టారు, 01 పెట్టకుండా. అక్కడ ఒకటి వచ్చింది, ఇంకెక్కడ వచ్చింది ఎర్రర్ మనకి? అంతే, అదొకటే వచ్చింది, 2 కూడా రాలేదు, 1 వచ్చింది మనకి. చూసారా, చాలా గ్రేట్. ఎందుకంటే మనం చాలా కాన్ఫిడెన్షియల్ గా చేసాము, పర్ఫెక్ట్ గా చేసాము అనమాట. బట్ రియల్ టైంలో ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అవి వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటనేది ముందు ముందు మీకే అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇంకొక 2 డాక్యుమెంట్లు పోస్ట్ చేయండి. నేను చెప్పను, మీరే చేయండి. ఓకే, ఏ డాక్యుమెంట్ చేస్తారో చేయండి. ఓకే సార్. డెబిట్ టు క్రెడిట్ కరెక్ట్ గా తీసుకోవాలండి, రాంగ్ తీసుకోకూడదు. సార్ అది క్యాష్ డిస్కౌంట్ అనేది ఇచ్చాను సార్, డెబిట్ చేశాను. క్యాష్ డిస్కౌంట్ అనేది డెబిట్ చేశా సార్. ఓకే, ఇప్పుడు నార్మల్ ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చా సార్ మన బ్యాంక్ అకౌంట్ అనేది? ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. హలో, నితీష్ గారు, క్లాస్ జరుగుతుంది, వినండి, మ్యూట్ లో ఉండండి. ఓకే సార్. మీరు డెమో చెప్తారా? ఈరోజు ఏమైనా క్లాస్ చెప్తారా? క్లాస్ జరుగుతుంది, టుమారో చెప్దాం. రేపు చెప్తారా మీరు? చెప్తాను. మీకు డెమో క్లాస్ లో యాడ్ చేశాను, రేపు నుంచి ఇంటరాక్షన్ గ్రూప్ లోకి వచ్చేయండి డైరెక్ట్ గా. ఓకేనా? డెమోలో యాడ్ చేశాను, సారీ ఇంటరాక్షన్ లో యాడ్ చేశాను. ఓకే, 9 to 10 వచ్చేయండి. ఓకే, ఈ టైం కల్లా వచ్చేయండి. ఓకే ఓకే. మీరు రేపు చెప్తారా ఇంటరాక్షన్ లో? చెప్తాను. ఓకే, ఫైన్. ఓకే, సిమ్యులేట్ చేయండి ఇప్పుడు. సార్ ఎక్కడో తప్పించినట్టున్నాం సార్. ఇప్పుడు తప్పే, డెబిట్ ఇవ్వాలి, కింద క్రెడిట్ వస్తుంది. క్యాష్ అనేది రాంగ్ చేస్తున్నారు మీరు. క్యాష్ డిస్కౌంట్ అంటే కరెక్ట్ ఉంది. ఫైన్. టిక్ మార్క్స్ వచ్చింది, ఎంటర్ కొట్టండి. అంటే మనం ఇక్కడ చూసుకోవాలని చెప్పారా? అంటే నేను ఇక్కడ అమౌంట్ ఎంటర్ కొట్టి చూడండి, ఒకసారి కొట్టి చూడండి వస్తారు. మీరు కామర్స్ ఎందుకు పెడుతున్నారు? కామర్స్ ఏం పెట్టాల్సిన పని లేదు, అది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? వచ్చిందా క్లియర్ గా? నేను కామర్స్ అంటే ఇందాక ఎంటర్ కొట్టగానే తీసుకుంది ఆటోమేటిక్. తీసుకున్నా, ఫైన్. సిమ్యులేట్ చేయండి ఒకసారి. తీసుకుంది కదా, అంటే మనకి డాక్యుమెంట్ వచ్చేసింది క్లియర్ గా. ఇంకొక 2 డాక్యుమెంట్లు కొట్టేయండి టకటక. డాక్యుమెంట్ 3 సేవ్డ్. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కూడా అయిపోయింది, క్లియర్.
ఇంకొక డాక్యుమెంట్ కొట్టండి చూద్దాం. షార్ట్ టెక్స్ట్ అక్కడ ఎందుకు రాస్తున్నారు? పర్లేదు కదా, అంటే అడుగుతుంది కదా సార్ ఇది. ఇక్కడ కదా అడుగుతుంది, తర్వాత కదా. ఇంకోండి సార్, నెక్స్ట్ మనం ఎంటర్ కొట్టంగానే టెక్స్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది సార్ అది. అక్కడ కాదమ్మా, ఫస్ట్ మీరు ఇక్కడ రాశారు కదా, ఫస్ట్ పైన అక్కడ అక్కడ అడగలేదు కదా మిమ్మల్ని. సరే రాయండి, పర్లేదు. ఆ రోజు ఓకే, రాసుకోండి, నో ప్రాబ్లం, రాసేయండి. అది నేను ఎంటర్ కొడుతుంటే అది షార్ట్ టెక్స్ట్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది సార్. నేను అది రాయలేదు సార్. అది క్రియేట్ అయిందా? ఓకే, ఫ్యాట్లైట్, ఓకే, నో ప్రాబ్లం, రాసేయండి. క్లియర్ గా ఉంది. ఓకేనా? స్టెప్స్ క్రియేట్ అయింది కదా, నేను అది రాయలేదు సార్. నేను ఓకే, ఫైన్, వెరీ గుడ్, వెరీ గుడ్. మన షార్ట్ టెక్స్ట్ కూడా వచ్చేస్తుందండి, నేను గమనించలేదు, సారీ, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. ఎస్ సార్. సిమ్యులేట్ చేశారు, పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ VARL వరకు. ఓకే, ఫైన్, క్లియర్. సో ఇప్పుడు మనం ఏంటి, డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. ఈ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అయిపోయింది. సరే, ఈ డాక్యుమెంట్ మనం చూడాలనుకుందాం. ఎగ్జాంపుల్ ఎలా చూస్తామో దానికి కూడా ఒక టీ కోడ్ ఉంది. FB03 లోకి వెళ్ళండి, /n ఇచ్చి FB03 అంటే పోస్ట్ చేసిన ఈ డాక్యుమెంట్ చూస్తాం అనమాట మనం, డిస్ప్లే చూసుకోవడం కోసం. ఓకే, ఎన్నో డాక్యుమెంట్ చేసాము? 4th వన్ కదా, 4th. థర్డ్ డాక్యుమెంట్ అంటే థర్డ్ చూసుకోవచ్చు, థర్డ్ ఇవ్వాలన్నమాట అట్లా. సో 4th ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. వచ్చేసిందా మీకు? క్లియర్గా వచ్చేసిందా? ఏ డాక్యుమెంట్ ఇదే మీరు పోస్ట్ చేసింది? అవును సార్, అవును, ఇట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 4th డాక్యుమెంట్ చూసాం మనం, నంబర్ 4th. థర్డ్ కూడా చూడండి ఒకసారి, థర్డ్ సెకండ్ కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ చేంజ్ చేస్తే వస్తుందా సార్? ఇక్కడ చేసి చూడండి, వస్తుంది రాదు? తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు. తీసుకోలేదు సార్. తీసుకోలేదు కదా, వెరీ గుడ్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, /n సేమ్ టీ కూడా అండి, FB03 /n ఇచ్చిన. ఇప్పుడు థర్డ్ 3 ఇవ్వండి, అక్కడ చూద్దాం వస్తుందా. ఎంటర్ కొట్టండి. వచ్చిందా? ఇదేనా థర్డ్ డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేసింది? అవును సార్, అవును. క్లియర్ కదా. సెకండ్ కూడా ట్రై చేసి చూడండి, సెకండ్ డాక్యుమెంట్ కూడా వస్తుందా. ఎస్ సార్, వచ్చింది. క్లియర్ కదా. ఎస్ సార్, క్లియర్. సో అదనమాట. సో ఇట్లా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ చూసుకోవచ్చు మనం ఏదైనా మిస్ అయినప్పుడు. క్లియర్ కదా. సో ఇది అనమాట, మనం పోస్టింగ్స్ అనేవి ఇలా చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక 10-20 డాక్యుమెంట్లు కొట్టండి, టక్క కొట్టేయండి, పోస్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ ఎందుకు చెప్పట్లేదు, ఇంతవరకు మీకు పర్ఫెక్ట్ గా చేసాం మనం, మీకు క్లారిటీగా అర్థమైంది మొత్తం. సో ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఓన్లీ డాక్యుమెంట్ చూసి మనం ఇన్ని రోజులు కష్టపడి చేస్తే మనం ఒక డాక్యుమెంట్ కి సంబంధించిన వర్క్ అంతా చేస్తాం అనమాట, మీనింగ్. ఓకే, అది. సో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఒక 10 డాక్యుమెంట్స్ 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయండి. మీతో రేపు చేద్దాం. ఓకే, క్లియర్ కదా. క్లియర్. ఇంకోటి మీకు ఛాన్స్ ఉంటే కనుక ఒక పని చేయండి, రా మెటీరియల్ అకౌంట్, డిస్కౌంట్ రికాన్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఒక పని చేయండి, రా మెటీరియల్ అకౌంట్ ఒకటే క్రియేట్ చేయండి, కరెంట్ అసెట్స్ లో వస్తుంది కూడా. నెట్ లో చూసి ఒక హౌ టు క్రియేట్ ద రా మెటీరియల్ అకౌంట్ అని చెప్పేసి కొట్టండి. వాడు ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు, మీరు మాత్రం కరెంట్ అసెట్స్ అండ్ లోన్సే తీసుకోండి. ఓకే సార్, అర్థమైందా? కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ లోనే తీసుకోండి మీరు మాత్రం. ఒక విషయం చెప్పాలి, మనం ఇప్పుడు GL అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, ఈ GL అకౌంట్స్ అన్ని కూడా ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ అంతా కూడా మనకి ఇప్పుడు మనం GL అకౌంట్ ఒక్కొక్కటి క్రియేట్ చేసాం. ఏంటి, బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్, సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్, డిస్కౌంట్, పర్చేజ్, ఇవన్నీ క్రియేట్ చేసాం మనం.
అవును బట్ సార్. కాకపోతే రియల్ టైంలో మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. అవును. LSMW అనే ఒక టూల్ ఉంటుంది. LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్స్ వర్క్ బెంచ్ అంటారు. ఎస్ సార్. సో ఈ వర్క్ బెంచ్ ని యూజ్ చేసి వాళ్ళు కొన్ని వందల వేల ఇన్వాయిస్లు, కొన్ని వందల వేల జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మన SAP లో కొట్టేస్తారు. సపరేట్ టూల్ ఉంటుంది ఒకటి, దానికి సపరేట్ గా దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది జిఎల్ కి సంబంధించింది. ఎస్ సార్. వాళ్ళు వచ్చేసి మొత్తం మన సిస్టమ్ లోకి వేసేస్తారు. ఇన్ని అకౌంట్లు మనం క్రియేట్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ రియల్ టైంలో. ఎస్ సార్. అవును. అందుకని LSMW అనే టూల్ ని వాళ్ళు యూజ్ చేసి దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. LSMW టూల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా జిఎల్స్ అన్ని కూడా మనకి ల్యాప్టాప్ లోకి అసిస్ట్ చేస్తారనమాట. సో మనం దాన్ని బేస్ గా చేసుకుని మనం ఎండ్ యూజర్ అనేది వర్క్ చేస్తాడు. కానీ మనం ఇంత రిస్క్ పడాల్సిన అవసరం ఉండదు రియల్ టైంలో. ఎస్ సార్. అది తర్వాత మీకు ఇంకా కొన్ని ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చెప్తాను. మనం ఏంటంటే ఎర్రర్స్ రాకుండానే చేసాం రెగ్యులర్ గా, బట్ సమ్ టైమ్స్ కొన్ని టైమ్స్ లో ఎర్రర్స్ వస్తాయి. మనం రిజల్యూషన్ చేయాలి. ఎందుకంటే రియల్ టైంలో సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, మీరు రియల్ టైంలో చాలా ఎర్రర్స్ వస్తుంటాయి. అవన్నీ చేయాలంటే మనం ముందే తెలుసుకోవాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి అనమాట దానికి సంబంధించి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకూడదు అని చెప్పాను ఇంతకు ముందు. ఎవరన్నా తెలియక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇచ్చేస్తాడు. అప్పుడు ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకేనా, ఫైన్. సో ఇది క్లియర్ అనమాట మీకు. ఓకేనా, ఇంకేం డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, అర్థమైంది బాగా. సో మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీకు చెప్పాను కదా, ఈ పోస్టులన్నీ చేసేయండి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసేసి మీరు డిస్ప్లే చూడండి. రేపు తర్వాత పోస్టింగ్ టైప్స్ అని ఇంకొకటి ఉంటుంది. సో అవి చేద్దాం మనం రేపు పొద్దున. ఓకేనా? ఓకే సార్. ఓకే. యాక్చువల్లీ ఈరోజు చెప్దాం అనుకున్నాను, ఫుల్ ఫీవర్ ఉంది నాకు, బాగా దగ్గు వస్తుంది. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వస్తుంది, ఏం అర్థం అవ్వట్లేదు నాకు. ఓకే. ఎస్ సార్. ఓకే సార్. ఫైన్, మీరైతే రేపు కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. బై సార్, గుడ్ నైట్.